చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు రోజు రోజుకి తీవ్రతరమయ్యాయని అధికార టీడీపీ నాయకులు గ్రామ స్థాయి నుంచి ఈ వేధింపులకు పాల్పడుతూ మహిళలన్న వివక్షను కూడా మరిచిపోయి వ్యవహరిస్తున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం ఆరోపించారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో చిరు ఉద్యోగులపై రాజకీయ కక్షలను నిరసిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, సంఘమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని ఆగ్రహించారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని జిల్లా కలెక్టర్ చూపాలని, దీనిపై ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక చోట మోటా నాయకులు అధికార పార్టీ పేరు చెప్పి అలజడికి కారణమవుతున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉండగా తమ మాట చెల్లుబాటు కాలేదని, ప్రస్తుతం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాము చెప్పిందే సాగాలని, రాజీనామాలు చేయాల్సిందేనంటూ చిరు ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. అధికార పార్టీ అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వేధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం దురదృష్టకరమని వాపోయారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో పలువురు ఉద్యోగులను తొలగించడానికి అన్ని రకాల ప్రయత్నాలు అధికార పార్టీ నేతలు చేస్తుండడం అప్రజాస్వామికమైందని విమర్శించారు. తక్షణం మహిళలకు న్యాయం చేయకుంటే పెద్ద ఎత్తున పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. ధర్నా అనంతరం సిఐటియు నేతలతో పాటు బాధితులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్కు వివరించి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, కోశాధికారి కెఎన్ ప్రసాదరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరు పుల్లయ్య, జయచంద్ర, కార్యదర్శి ఆర్ లక్ష్మి, టి సుబ్రహ్మణ్యం, ఆర్ వెంకటేష్, గురవయ్య, వడ్డిపల్లి చెంగయ్య, కె వేణుగోపాల్, మాధవ్, మునిరాజా, బుజ్జి, రాజేశ్వరి, ధనమ్మ, మురుగేష్ తదితరులు పాల్గొన్నారు. చిరు ఉద్యోగుల పైన కలెక్టర్ ధర్నా నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్ల డిమాండ్స్ అన్ని మేము అమలు చేస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం హామీ ఇచ్చింది. మేము ఆ హామీని ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతున్నాము. మాకు కనీస వేతనాలు 26,000 ఇస్తామన్నారు. చిరు ఉద్యోగులు అంటే ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్, అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరినీ కలిపి స్కీమ్ వర్కర్లుగా ప్రభుత్వం ఇచ్చింది. ఈ స్కీమ్ లో ఉండే వాళ్ళందరినీ కనీస వేతనాలు 26,000 అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికైనా మా సమస్యలు ఎక్కువ ఉన్నా జీతాల కోసం కాకుండా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీల పైన, ఆశాల పైన, మిడ్ డే మీల్స్ పైన రాజకీయ వేధింపులు మొదలు పెట్టారు. దీన్ని రాజకీయంగా కానీ చూస్తే మాత్రము గత ప్రభుత్వం పట్టినట్లు ఈ ప్రభుత్వం కూడా పడుతుందని మేము హెచ్చరిస్తున్నాము. మేము మహిళలు అనేసి చిన్న చూపు చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి కాదు. అంగన్వాడీ వర్కర్ల పైన కానీ, ఆశా వర్కర్ల పైన కానీ, మిడ్ డే మీల్స్ కానీ అలాంటి స్కీమ్ లో పనిచేసే గ్రామంలో పనిచేసే స్కీమ్ వర్కర్ల పైన గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు కానీ వాళ్ళని వేధిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఆ సందర్భంగా ఈ రోజు కలెక్టరేట్ ధర్నా నిర్వహించాము. రాజకీయ వేధింపులు అధికంగా ఉండాలి కానీ వచ్చిన ప్రభుత్వము మా మీద గత ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం చేస్తే దానికి దీనికి తేడా అని మేము అడగదలుచుకున్నాము. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చిరు ఉద్యోగులు అంటే స్కీమ్ ఎంప్లాయీస్, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనము, ఆశ, సంఘమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆర్పీలు అంతా ఒక చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు. దాదాపు కూడా అంటే ఈ రంగంలో 80% ఎస్సీలు, బీసీలు, చాలా పేద కుటుంబాలకు కూడా సంబంధించిన వాళ్ళు కూడా చిన్న జీతాలకి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం వీళ్ళకేదో బాగా ఆశగా ఉంటుంది, బాసటగా ఉంటుంది చెప్పేసి కూడా అనేక ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఎందుకనంటే ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ అందరూ వాళ్ళు చెప్పింది ఏంటంటే చిరు ఉద్యోగులకు మేము రక్షణ కల్పిస్తాము, చిరు ఉద్యోగుల ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మెరుగైన పని విధానం కల్పిస్తామని చెప్పి అనేక హామీలు చెప్పడం జరిగింది. పైగా ఏంటంటే ఏదో కొండనాయకు మంది చేసి ఉండినాలకు ఊడిపోయినట్టు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు చేస్తున్న ఘనకార్యం ఏంటంటే ఈ చిరు ఉద్యోగులంతా కూడా తొలగించేస్తా ఉన్నారు. ఏ పేదవాళ్ళైతే, ఏ చిన్న ఉద్యోగులైతే ఈ ప్రభుత్వం రావడానికి దోహదకారిగా పడినారో వాళ్ళకు మేలు చేయకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసేస్తున్నారు. మన జిల్లాలో కూడా అనేక తొలగింపులు జరిగినాయి. గతంలో ఇక్కడే ధర్నా చేసి కలెక్టర్ వారి దృష్టికి తెచ్చినాము, కొన్ని పరిష్కారం కూడా అయినాయి. అయితే ఈరోజు అనంతపురం జిల్లాలో అయితేనేమి, ప్రకాశం జిల్లా అయితేనేమి రాష్ట్రం ఒక్కటి ఇక్కడని కాదు
వేల మంది వీళ్ళందరూ కూడా తొలగించడము. రాజకీయం వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఆ స్థానిక గ్రామంలో ఒక చిన్న నాయకుడు కూడా మీరు నిలుచుకోండి, మీరు రాజీనామా చేసేయండి, మీరు మర్యాదగా రాజీనామా చేయవద్దు, మీరు ఇబ్బంది పెడతా అని చెప్పేసి రాజకీయ నాయకులు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీలు కావచ్చు వాళ్ళపై ఒత్తిడి తెస్తా ఉన్నారు, బలవంతం పెడతా ఉన్నారు, వాళ్ళ భయపెడతా ఉన్నారు.